సంపూర్ణ రామాయణం బాలకాండ. జనక మహారాజు విశ్వామిత్ర మహర్షిని సభకి రావాలని ఆహ్వానించారు. విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులతో సభామండపానికి వెళ్ళారు. మహారాజు మహర్షికి మర్యాదలు చేసిన తర్వాత మహర్షి అన్నారు, రామలక్ష్మణులకి శివధనస్సు చూపిస్తా అని తీసుకుని వచ్చా. ఒక్కసారి దాన్ని సభలోకి తీసుకురండి. దాన్ని చూసి వెళ్ళిపోతారు. జనక మహారాజు శివధనుస్సు చూపించే ముందు ఇది తన దగ్గర ఎందుకు ఉంది అని చెబుతున్నారు. పూర్వకాలంలో పరమశివుడు లేకుండా దక్షుడు నిరీశ్వర యజ్ఞం మొదలుపెట్టాడు. శివుడు లేని చోట మంగళం ఎలా వస్తుంది అని సతీదేవి అడి దాక్షాయణి స్వరూపంగా ఉండి తన శరీరాన్ని వదిలేసింది. శివుడు రుద్రుడు అయ్యాడు. నిరీశ్వర యాగం చేయడానికి మీరంతా ఎందుకు వచ్చారని దేవతలపై తన ధనస్సును ఎక్కుపెట్టారు. ఇది చూసిన దేవతలు భయపడి శివుడి పాదాలపై పడి ప్రార్థించారు. శివుడు ప్రసన్నమయ్యాడు. ఈ దక్షయజ్ఞం వాల్మీకి మహర్షి క్లుప్తంగా మాత్రమే చెప్పారు. అందుకని శివధనస్సు గురించే ఉంది. దేవరాతుడు అనే మహారాజు జనక మహారాజు వంశంలో ఉండేవారు. ఈ దేవరాతుడికి శివధనుస్సు ఇచ్చి నీ దగ్గర కొంతకాలం పెట్టుకో అని ఇచ్చారు. ఈ రాజు శివధనుస్సుని మంజూష అనే పెట్టెలో పెట్టారు. 8 చక్రాలతో ఉండే దీన్ని తొయ్యాలంటే చాలా దృఢమైన 5,000 మంది కష్టపడితే మాత్రమే తోయగలరు. ఇలాంటి శివధనుస్సుని ప్రతిరోజు పూజ చేస్తూ కాపాడుకుంటూ వస్తున్నాం. ఇలా చాలా కాలం నుంచి మా దగ్గర ఉంది. ఒకరోజు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. నేను ఒకరోజు యజ్ఞం చేద్దామని భూమిని దున్నుతున్నా. ఆ నాగలికి తగిలి ఒక స్త్రీ బాలిక తనంత తానుగా పైకి లేచింది. ఆ బాలికకి నేను పేరు పెట్టలేదు, కానీ తను సీత అని పిలువబడింది. సీత అంటే నాగలికి తగిలి లేవబడింది అని. ఆ పాప నా దగ్గరే పెరుగుతోంది. ఆమెని నేను వీర్యశుల్కగా ప్రకటించాను. ఆమె అయోనిజ. ఆమె స్త్రీ గర్భవాసం చేసి బయటికి వచ్చిన స్త్రీ కాదు, మహాసౌందర్య రాశి. ఆమెను చూసిన ప్రతి పురుషుడు కూడా ఆమెని తమ భార్యగా చేసుకోవాలని అనుకుంటున్నారు. దేవతలు, యక్షులు, గంధర్వులు అలా ఒకరేమిటి అందరూ కోరుకుంటున్నారు. అందుకని నేను వీర్యశుల్క అన్నాను. వీర్యశుల్క అంటే పరాక్రమము చేత గెలుచుకోవాలి. శివధనుస్సుని ఎవరు ఎక్కుపెడితే వాళ్ళకి సీతనిస్తాను అన్నాను. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. జనక మహారాజుకి ఒక కూతురు ఉంది. ఆమెనే ఊర్మిళ. అసలైతే శివధనస్సు ఎక్కుపెట్టేవాడికి తన సొంత కూతురుని ఇవ్వాలి. కానీ తనకి తన 2 పిల్లలపై ప్రేమే. సీతాదేవి అంటే కొంచెం ఎక్కువ ప్రేమ. పైగా ఈయన మహాజ్ఞాని, సీతాదేవి మామూలు స్త్రీ కాదు అని తెలుసు. అందుకే జనక మహారాజు దగ్గర సీతమ్మ ఉంది. మహారాజు విశ్వామిత్ర మహర్షితో అంటున్నారు, అలా నేను వీర్యశుల్క అన్న తర్వాత ఎందరో వచ్చారు. శివధనుస్సు ఎక్కుపెడతామనుకుని దాన్ని ఎత్తలేక పడిపోయేవారు. అసలు శివధనుస్సుని ఎక్కుపెట్టడం పక్కకి పెడితే కనీసం కదల్చలేకపోయారు. అలా అందరూ కలిసి బాధతో అనుకున్నారు, ఈయన అందాల రాశిని తన ఇంట్లోనే పెట్టుకుంటాడు. ఆమెకి పెళ్లి చేయడు. ఏమైనా అంటే వీర్యశుల్క అంటాడు. మనందరం ఒక పని చేద్దాం అని అందరూ కలిసి నాపై యుద్ధానికి వచ్చారు. అలా సంవత్సరం పాటు యుద్ధం జరిగింది. మా దగ్గర ఆహార నిల్వలు తగ్గిపోతున్నాయి. అప్పుడు కోట లోపల నేను తపస్సు చేశాను. నా తపస్సు వలన దేవతలు ప్రసన్నమై తమ సైన్యాన్ని ఇచ్చారు. ఆ సైన్యం సహాయంతో మేము రక్షింపబడ్డాం. దాని తర్వాత శివధనుసు ఎక్కుపెట్టడానికి ఎవరూ రాలేదు అని మహర్షి వంక చూశారు. మహర్షి అన్నారు, ఒక్కసారి తీసుకుని రండి చూస్తారు. శివధనుస్సుని తీసుకొచ్చారు. మహారాజు అన్నారు, ఇది సామాన్యమైనది కాదు. చూశారుగా, 5,000 మంది తీసుకొచ్చారు. దీన్ని ఎక్కుపెట్టడం అంటే ముందు ధనుస్సుని లేపాలి, తర్వాత నిలబెట్టాలి, ఆ తర్వాత నార కట్టాలి. అది వంగుతుంది, ఆ బరువు తట్టుకోగలగాలి. మహర్షి అన్నారు, రామ చూడు శివధనుస్సుని. రాముడు పెట్టె తెరిచాడు. అందులో ఉన్న శివధనుస్సు యొక్క తేజస్సు చూసి తన గురుగారితో ఇలా అన్నారు, ఈ ధనస్సుని చూస్తే ముట్టుకోవాలని ఉంది. ఆపై ఎక్కుపెట్టడానికి ప్రయత్నిస్తాను. తదాస్తు అన్నారు మహర్షి. రాముడు తన చేత్తో ధనుస్సుని చాలా తేలికగా పైకి లేపి నార కట్టాడు.
అది విరిగింది. ఆ ధనుస్సు విరిగినప్పుడు పిడుగులు పడిన శబ్దం వచ్చింది. దీన్ని చూసిన వాళ్ళు రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు, జనక మహారాజు. ఈ నలుగురే చూడగలిగారు. అందరూ స్పృహ కోల్పోయారు. జనక మహారాజు విశ్వామిత్ర మహర్షితో అన్నారు, భగవాన్, నువ్వు మామూలి వాడివి కావు. నీకు అంతా తెలుసు. రాముడు శివధనుస్సుని ఎక్కుపెట్టగలడనే అందుకే ఇక్కడికి తీసుకొచ్చావు. రామ, దశరథ తనయ, అత్యద్భుతం, ఊహించరానిది. ఎంత ఆశ్చర్యం! తనకి కాబోయే అల్లుడిని చూసుకొని మురిసిపోయారు. మహారాజు అనుకున్నారు, నా బంగారు తల్లికి కాబోయే భర్త ఎవరో, ఎలాంటి కుటుంబంలోకి వెళుతుందో, తనని ఎలా చూసుకుంటారో అని ప్రతి క్షణం ఆలోచించేవాణ్ణి. ఇంకా నాకు ఆ బెంగలేదు. ఇక్ష్వాకు వంశంలోని అయోధ్యనగర మహారాజు యొక్క కుమారుడు రాముడు నా సీతని పెళ్లి చేసుకోబోయేది అని ఆనందం తట్టుకోలేకపోయారు. విశ్వామిత్ర మహర్షి అన్నారు, రాముడి మనసు తెలిసిన వాడిగా ఇక్కడ శివధనుర్భంగం జరిగింది. రాముడు వీర్యశుల్క అయిన సీతాదేవిని వివాహం చేసుకోవడానికి దశరథ మహారాజుకి కబురు పంపండి. మీ దగ్గర ఉన్న మంత్రులని పంపండి అన్నారు. మహారాజు వెంటనే పంపించారు. వాళ్ళు చేరుకోవడానికి 3 రోజులు పట్టింది. ఆ మంత్రులు అయోధ్య నగరంలో దశరథ మహారాజుని కలిశారు. వాళ్ళని చూసి మహారాజు అన్నారు, ఏంటి ఇలా వచ్చారు? మీ రాజు కుశలమా? యాగాలు బాగా జరుగుతున్నాయా? వాళ్ళు అన్నారు, అన్నీ కుశలమే మహానుభావ. విశ్వామిత్రుడిచే సంరక్షింపబడుతున్న నీ కుమారుడైన రామచంద్రుడు లక్ష్మణ సమేతంగా మిథిలానగరం వచ్చారు. మా మహారాజు యొక్క కూతురు అయోనిజ సీతని వీర్యశుల్కగా ప్రకటించారు. ఎవరు శివధనుస్సుని ఎక్కుపెడతారో వారికి సీతాదేవిని ఇచ్చి వివాహం చేస్తాం అని అన్నారు. ఎందరో వచ్చి ప్రయత్నించారు, కానీ ఎవరూ శివధనుస్సుని కదల్చలేకపోయారు. మీ కుమారుడైన రామచంద్రమూర్తి శివధనుస్సుని ఎక్కుపెట్టడమే కాదు, ధనుర్భంగం చేశారు. అందుచేత ఆయన తన కుమార్తె అయిన సీతాదేవిని నీ కుమారుడైన రామచంద్రమూర్తికి ఇచ్చి వివాహం చేయాలి అని అనుకుంటున్నారు. మహానుభావ, మీకు అంగీకారమైతే మీరు వెంటనే మిథిలా నగరానికి రావడానికి జనక మహారాజు స్వాగతం పలికారు. ఆహ్వానం అందచేయడానికి మీ దగ్గరికి వచ్చాం. ఇది విన్న దశరథ మహారాజు తన గురువులని పిలిచి ఇలా అడిగారు, జనక మహారాజు గారి నడవడిక ఏమిటి? దశరథ మహారాజు ఇలా ఎందుకు అడిగారంటే, ఇంటికి కోడలిని తెచ్చుకునే ముందు ఆ అమ్మాయి యొక్క తండ్రి ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ఎందుకంటే తండ్రి ప్రవర్తన సరిగా ఉంటే ఆ కూతురి ప్రవర్తన కూడా ఖచ్చితంగా సరిగా ఉంటుంది. అందుకని అడిగారు. అక్కడ ఉన్న గురువులు అన్నారు, మహానుభావ, జనకుడు అంటే సామాన్యమైన వాడు కాదు. విదేహ వంశంలో జన్మించాడు. గొప్ప జ్ఞాని, ఐశ్వర్యవంతుడు, భగవంతుడిని నమ్మినవాడు. తప్పకుండా మనం ఈ సంబంధం కలుపుకోవలసిందే అన్నారు. దశరథ మహారాజు అన్నారు, అయితే ఆలస్యం చేయకండి, రేపే బయలుదేరుదాం. కోశాధికారిని పిలిచి మీరందరూ రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు, ధనము పట్టుకొని ముందు బయలుదేరండి. రథాలు సిద్ధం చేయండి, సైన్యాన్ని సిద్ధం చేయండి. నాతో పాటుగా పురోహితులు, మంత్రులు బయలుదేరండి. మనందరం కలిసి మిథిలా నగరం చేరుకుందాం. ఇక్ష్వాకు వంశంలో ఒక అలవాటు ఉంది. కోడలిని తెచ్చుకునేటప్పుడు తమ భార్యలని తీసుకెళ్లరు. అందుకని కౌసల్య, సుమిత్ర, కైకేయి అయోధ్యలోనే ఉండిపోయారు. దశరథ మహారాజు తన పురోహితులు, మంత్రులతో మిథిలా నగరం చేరుకున్నారు. జనక మహారాజు దశరథ మహారాజుకి స్వాగతం పలికి మర్యాదలు చేసి ఇలా అన్నారు, నా కుమార్తె అయోనిజ సీతని వీర్యశుల్కగా ప్రకటించాను. నీ కుమారుడు రాముడు శివధనుర్భంగం చేశాడు. అందుచేత నా కూతురుని నీ కుమారుడికి ఇవ్వాలి అని అనుకుంటున్నాను. నన్ను అనుగ్రహించి నా కుమార్తెని మీ కోడలిగా స్వీకరించు. జనక, ఎందుకంత వినయం? ఇచ్చేవాళ్ళు ఎవరు, పుచ్చుకునేవాళ్ళు ఎవరు? నీ కుమార్తెని నా కుమారుడికి ఇస్తా అన్నావు, అది నీ ఔదార్యం, మా అదృష్టం అన్నారు. జనక మహారాజు సంతోషపడి చాలా దూరం ప్రయాణం చేశారు. విశ్రాంతి తీసుకోండి అన్నారు. మరుసటి రోజు దశరథ మహారాజు ఆయన పురోహితులతో, జనక మహారాజు ఆయన పురోహితులతో ఒకచోట కూర్చున్నారు. వీళ్ళిరువురు వాళ్ళ వంశాల గురించి మాట్లాడుకున్నారు. తర్వాత జనకుడు అన్నాడు, నాకు లభించిన బిడ్డ సీత, జన్మించిన బిడ్డ ఊర్మిళ, నా తమ్ముడు కుశధ్వజుడు,
అతను సాంకాస్య అనే రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఈయనకి 2 కుమార్తెలు, శృతకీర్తి, మాండవి. మీ బిడ్డలైన లక్ష్మణుడు, భరతుడు మరియు శత్రుఘ్నుడికి మా కూతురులైన ఊర్మిళ, శృతకీర్తి, మాండవనిచ్చి వివాహానికి మీరు అంగీకరించండి. అందరూ అంగీకరించారు. అలా ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో వివాహం జరపాలి అని నిశ్చయించారు. వశిష్ఠ, విశ్వామిత్ర మహర్షుల ఆధ్వర్యంలో పెళ్లి మొదలైంది. అగ్నిహోత్రం దగ్గర జనక మహారాజు, రాముడు, దశరథ మహారాజు ఉన్నారు. సీతాదేవిని తీసుకుని వచ్చారు. జనక మహారాజు సీతాదేవిని కన్యాదానం చేస్తూ ఇలా చెబుతున్నారు: రామ, ఈమె సీత అయోనిజ, నా కూతురు. నువ్వు నీ ధర్మపత్నిగా స్వీకరించు. నీ చేతితో మా అమ్మాయి చేతిని పట్టుకో. ఇలా పట్టుకుంటే ధర్మపత్నిగా స్వీకరించినట్టు. నా కూతురు సీతకి నేను మంచి సంస్కారం నేర్పాను. అది నిలబెట్టడం నీ ధర్మం అని అన్నారు. తర్వాత ఊర్మిళ చేతిని లక్ష్మణుడి చేతిలోకి, మాండవి చేతిని భరతుడి చేతిలోకి, శృతకీర్తి చేతిని శత్రుఘ్నుని చేతిలోకి ఇచ్చి పాణిగ్రహణం చేశారు. లోక కళ్యాణం జరుగుతుంది అని దేవతలంతా సంతోషించారు. మరుసటి రోజు విశ్వామిత్ర మహర్షి ఆశీర్వాదం చేసి నేను వెళుతున్నా అని ఉత్తర దిక్కుకి వెళ్ళారు. దశరథ మహారాజు వారి పరివారం అంతా కలిసి అయోధ్యకి బయలుదేరారు. దారి మధ్య పక్షులు భయంకరంగా అరుస్తున్నాయి. మహారాజుకి భయం వేసి వశిష్ఠ మహర్షిని అడిగారు. ఏదో ఆపద వస్తుంది అన్నారు. ఈలోపు పరశురాముడు వచ్చారు. రాముడి దగ్గరికి వెళ్ళి, నేను విన్నాను నువ్వు శివధనుర్భంగం చేశావని. అంత గొప్పవాడివా? ఏది నా విష్ణుచాపంని ఎక్కుపెట్టు. దశరథ మహారాజు పరుగున వచ్చి, మహానుభావ, నువ్వు ఈ భూమిపై ఉన్న క్షత్రియులని చంపుతున్నావు. నా బిడ్డలు చిన్నవాళ్ళు, ఇవాళే వివాహమయ్యింది. దయచేసి రాముడిని వదిలేయి. దశరథుడి మాట వినిపించుకోకుండా రాముడిని ఎక్కుపెట్టు అంటున్నారు. రాముడు అన్నాడు, ఇందాకటి నుంచి నన్ను విష్ణుచాపం ఎక్కుపెట్టు అంటున్నావు. నేను ఎందుకు ఊరుకున్నానంటే నాన్నగారు ఉండగా కొడుకు ఎక్కువగా మాట్లాడకూడదు అని. కానీ నేను విష్ణుచాపం తప్పకుండా ఎక్కుపెడతా. విష్ణుచాపం తీసుకుని నార కట్టి దీన్ని నీపైనే ఎక్కుపెట్టగలను. కానీ 2 కారణాల చేత పెట్టను. 1, నువ్వు బ్రాహ్మణుడవి. 2, నువ్వు నా గురువుగారైన విశ్వామిత్ర మహర్షికి బంధువు అవుతావు. కానీ బాణం ఎక్కుపెట్టాను కాబట్టి దీన్ని విడిచేయాలి. నీ గమనాన్ని కొడతా, అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. పరశురాముడు అన్నాడు, నేను గెలిచిన పృథ్వీని అంతా కశ్యపుడికి దానమిచ్చాను. కశ్యపుడు అన్నాడు, రాత్రిపూట భూమండలంలో ఉండకూడదని. అందుకని నేను రాత్రిలోపు మహేంద్రగిరిపైకి వెళ్ళాలి. మాట తప్పకూడదు. నా గమనాన్ని కొడితే నేను ఎలా వెళతాను? రాముడు అన్నాడు, అయితే నీ తపశ్శక్తిని కొడతా. సరే అన్నాడు. తన తపశ్శక్తి అంతా పోయింది. పరశురాముడు వెళుతూ, నువ్వు ఎవరో నేను గుర్తుపట్టాను. నువ్వు శ్రీ మహావిష్ణువువి. ఇక నా అవసరం భూమండలం మీద లేదు అని వెళ్ళిపోయారు. అందరూ అయోధ్య నగరం చేరుకున్నారు. కౌసల్య, సుమిత్ర, కైకేయి కోడళ్ళకి స్వాగతం పలికారు. అందరూ ఆనందంగా ఉన్నారు. బాలకాండ సమాప్తం.